హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాంక్ బై రాజ్కుమార్. ఈ రోజు ఏంటంటే నేను వీడియో చేశాను అనమాట. నేను ఒక్కనే సింగిల్ గా చేశా. తప్పలేదు ఈసారి. మా వాళ్ళు ఎవరు రాలేదు. కెమెరామెన్ వచ్చాడు అనమాట నాతో పాటు. సో బత్తకాయల మీద అయితే కొంచెం చిన్న వీడియో చేశాను అనమాట. అది చిన్నదాన్ని పెద్దదాన్ని కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. బాబాయ్ అయితే వీడియో చేసింది. ఆ బాబాయ్ కూడా మునిగిపోయి పిచ్చ కామెడీ చేశాను నాతో పాటు. బాబాయ్ కూడా అందులో ఎంటర్ అయిపోయి, సో పర్లేదు, బాగానే వచ్చింది వీడియో నాకు తెలిసినంత మటుకు. కాకపోతే ఏంటంటే బాబాయ్ కామెడీ బాగానే చేశాడు. లాస్ట్లో సీరియస్ అవుతాడు అనుకున్నా, సీరియస్ అవ్వలేదు. దెబ్బలు తింటాడు అనుకున్నా, కానీ తెలియదు. సో అదనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు కావాలి, మీ సపోర్ట్ నాకు కావాలి. అదొకటి గుర్తుపెట్టుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ సంక్రాంతి. సో సైనింగ్ ఆఫ్ రాజ్. బాయ్. ఇంట్లోంచి వచ్చేసా. ఇంట్లోంచి వచ్చింది కానీ చాలా బయట ఉంటున్నాను అనమాట. అన్న పని ఉంటే వచ్చు కదా ఇక్కడ, ఇక్కడ పని ఉంటే వచ్చు కదా. తొక్కలు తీయమంటే తెస్తా. అవునే పని లేదు కదా, ఉన్నాం మేము ఎప్పుడు చేయాలి. ఇక్కడ ముగ్గురు ఉన్నాం. ఏదో షాపులు అంటే హోల్సేల్ షాప్ షాపులు అంటే ఏదో పని దొరుకుతుంది. అదే చూస్తున్నా, ఎక్కడ మంచిది దొరుకుతుందని. ఏదో మంచి పని దొరికితే చేద్దామని చూస్తున్నా. బట్టల షాపులోనే కాకపోతే కిరాణా షాపులు గట్రా ఉంటాయి కదా ఇవన్నీ. బిల్డింగ్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏదో ఉంటే మంచిని పెట్టుకోవాలి, అవసరం ఉంటే పెట్టుకుంటారు. దాని కన్నా పెద్ద కాయలు ఉంటాయి కదా కాయలు. అదే వేరే, అది వనస్కాయలు అంటారు. పెద్ద కాయలు అది వేరే కాయలు. దెబ్బకాయలు అంటారు. అదే దెబ్బకాయలు. ఈ మొహనే పెట్టుకోవచ్చా బాబే? మొహనే పెట్టుకోవచ్చు. ఎక్కువగా ఉలికన్నా ఒంట్లో కడుపులు కట్టి తిప్పితే ఇలా ఉంటే కొద్దిగా చేస్తారు. అంటే ఫేస్కి రాసుకుని తెల్లగొత్తారంటారు. రాసుకుంటారు కొంతమంది. ఎండబెట్టేసి తొక్కలోకి ఎండబెట్టి పొడిలు చేసి రాసుకుంటారు. మంచిదేగా ఉంటుంది. పొడిలు చేసి రాసుకుంటారు. మంచిది కాబట్టి ఒట్టి పొడిలు చేసి రాస్తారు. తెల్లగా రావాలి బాబు. వచ్చే నెల పెళ్ళి ఉంది వస్తావా? నా పెళ్ళి ఉంది వచ్చే నెల. కొల్లపూడి 4 కోట్లు కట్నం ఇచ్చాం. 4 కోట్లు బయట పంపించారు. డబ్బులన్నీ ఇచ్చారు. అంటే ఇప్పుడు 4 కోట్లు ఇచ్చానా? 4 కోట్లు మళ్ళీ వాళ్ళు తీసుకొని నన్ను బయటికి ఎంటేశారు. మా దగ్గర రూపాయి లేదు. మొత్తం ఆస్తి అంటే ఇచ్చాను అనమాట. అది పెళ్లి చేసుకుంటున్నా కదా, అందుకని అమ్మేసా మొత్తం. అలా చేస్తున్నా అనమాట. పెళ్లి చేసుకొని ఇచ్చేసా అమ్మాయికి. మొత్తం ఆస్తి అంతా ఇచ్చేసా. నేనేం చేయాలి ఇప్పుడు? 4 కోట్లు కావాలంటే బ్యాంకులో దూరిపోవాలంటావు. ఇప్పుడు ఇలాంటి పళ్ళు పొద్దులందరూ 400 అమ్మలేదు బేరాలు. ఇలాంటి పొద్దులు మనం దూరిపోయి చేయాలి. మన కడుపు నిండు కాళ్ళు నిండు.
అలా అయితే బ్యాంకులోకి వెళ్ళిపోతే 4 కోట్లు వచ్చేసి 4 కోట్లు వచ్చేసి బ్యాంకులో ఉంటుంది డబ్బు. మరి బ్యాంకు నుంచి తెచ్చి అక్కడ ఏ కొట్లు అంటే అంత ఉండదు, బ్యాంకులోనే ఉంటుంది. మరి మనం ఎన్ని దూరాలంటే బ్యాంకులు కొట్టాలి మనకి ఓడిపు. 4 కోట్లు కావాలని బ్యాంక్ అన్న వేసాలంటావు. వస్తావు తోడొస్తావు మరి తోడొస్తావా తోడొస్తావా? తోడు మాకు ఏం అవసరం లేదు, మాకు లేదు. నాకు ఉన్నది రూపాయి బాగుంది బాగుంది. నువ్వు తోడొస్తే నీకు కూడా 1 కోటి రూపాయలు ఇస్తా, కూడా 1 కోటి రూపాయలు ఇస్తా. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. మా తర్వాత 1 కోటి రోజులు 2 కోట్లు తెచ్చుకుని 4 కోట్లు అటు ఇచ్చే కాబట్టి ఉంచుకో. 1 కోటి రూపాయలు ఇమ్మండి, నీకు కూడా 1 కోటి రూపాయలు ఇస్తా. ఫోన్ సగం పంచుకున్నాం. నేను ఇంకో బండి పెట్టుకుంటే ఈ పక్కన. అది బాబాయ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. 4 కోట్లు ఇచ్చానా, 4 కోట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, ఇంకో 1 కోటి రూపాయలు కావాలా పెళ్ళికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఏం అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేస్తే బాగున్నాం. ఇప్పుడు ఎక్కడన్నా తెలిసిన షాపులు ఉన్నాయా పనికి? అడుగు అంటే నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇస్తారా? బత్తకెళ్ళి చూసి ఎత్తావుగా, రోజుకో 1000 రూపాయలు వచ్చు కదా. వచ్చుకెళ్తారు డబ్బులు, తాగడం అనేది డబ్బులు వస్తారు, వచ్చుకెళ్తారు. నేను తెలుసా బాబాయ్ బత్తకెళ్ళి చూసు. పెళ్ళికి రావాలి మరి మర్చిపోక. చదివింపులు చదివించి వెళ్ళు. ఆ చదివింపులు చదివిస్తేనే నాకు డబ్బులు 4 కోట్లు వస్తాయి. చదివించు 1 లక్ష రూపాయలు. అదే చదివించి 1 లక్ష రూపాయలు చదివించు సరేనా? నీ పేరేంటి? అడుగుతూ దొరకడు అయ్యా అదేం పేరు బాబాయ్? ఏం పేరు? అడిగిద్ది దొరకదా? ఓ అమ్మ నీ పేరాదా? ఇంకా సరే ఏమనుకోకు, ఇదంతా సరదా కామెడీ వీడియో సరేనా? మంచిగా నీకు అర్థమైపోయింది. ఇందా నుంచి నాకు అర్థమైంది. కానీ ఏముంది సరదాగా వాడుకుందాం. ఏముంది సరదాగా వాడుకుందాం. వాళ్ళ మామూలు కెమెరా పట్టుకుని ఉన్నారు తెలుసుగా నీకు? తెలుసు ఇందాక చూసావుగా, తెలుసు బాబాయ్. ఎలా అనిపించింది వీడియో? సరదాగా ఉందా? సరదాగా మాట్లాడానా? అంతే కదా. హాయ్ చెప్పు బాబాయ్. ఇలాగా హాయ్ చెప్పాక వీడియోకి హాయ్ చెప్పు. చెప్పు బాబాయ్. సో అదే అనమాట ఫ్రెండ్స్, మనం అయితే బాబాయ్ మీద అది ప్రాంక్ చేసాం, కానీ వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే కొంచెం బాగానే వచ్చింది. పర్లేదు, చూద్దాం. ఓకే బాబాయ్ ఒకసారి ఇటు వస్తే బాగా కనబడట్లేదు. ఒకసారి కనబడి. సరే బాయ్ అయితే, థ్యాంక్స్.